ఎట్లున్నాయి ఎంత మస్తున్నా మీరు ఎట్లురో కామెంట్ చేయరు. ఇట్లా జొన్నలు ఉండే అనమాట, వాటిని గ్రైండ్ చేసి కొంచెం కచ్చపచ్చగానే చేసుకున్నాం అనమాట. చేసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకొని ఇట్లా అందులో కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు కొంచెం వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా సర్వప్ప చేసుకుంటున్నా. ఈ సర్వప్పను బియ్యం పిండితో చేస్తారు కదా, నేనైతే జొన్న పిండితో ఇట్లా ట్రై చేసిన. జొన్నలు కొన్ని ఉండే ఇంట్లో, దాంతో ఇట్లా ట్రై చేసిన. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. దాన్ని ఇట్లా కడాయికి అంటించుకొని దాని మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టి మంచిగా ఉడికించుకొని కొంచెం మాడితేనే బాగుంటుంది అనమాట ఇది టేస్ట్. ఇట్లా జొన్న పిండితో ఎట్లుంటుందో అనుకునే కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయరు, ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి ఖచ్చితంగా. మీరేమంటారు? మేమైతే సర్వప్ప అంటాం, సర్వపిండి అంటారా? బియ్యపిండితోటి ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాలో ఆనపకాయతో చేస్తారు కదా, నేనైతే ఇట్లా జొన్న పిండితో ట్రై చేసిన. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకే బాయ్.